నిన్న రాత్రి నరేంద్ర మోడీ గారు ఒక యాప్‌ని లాంచ్ చేశారు. దాని పేరే భీమ్ అనే యాప్. అసలు భీమ్ అనే యాప్ అంటే ఏమిటి? అది ఎలా వర్క్ అవుతుంది? దాని ద్వారా మనం పేమెంట్స్ ఎలా చేస్తాం అనేది ఈ వీడియో ద్వారా నేను చెప్తాను. అసలు భీమ్ అనే యాప్ ఏంటంటే మనం పేమెంట్స్ ఎలా పే చేస్తాం అంటే పేటీఎం ద్వారా పే చేస్తాం. ఎన్నో యాప్‌ల నుండి మనం పే చేస్తుంటాం అమౌంట్. బట్ భీమ్ అనే యాప్‌లో మిగతా వాటితో పోలిస్తే భీమ్ అనేది చాలా డిఫరెంట్. మిగతా వాటి పేటీఎం ఏదన్నా తీసుకోండి మనం. అంటే ఫస్ట్ మనం వాటిలో అమౌంట్ నింపి తర్వాత మాత్రం మనం పేమెంట్ చేయగలుగుతాం. బట్ ఈ భీమ్ అనే యాప్‌లో మనం పేమెంట్ నింపనక్కర్లేదు. జస్ట్ మన డెబిట్ కార్డ్, మన క్రెడిట్ కార్డ్ ఎలా యూజ్ చేసుకుంటామో ఆ విధంగానే మనం భీమ్ అనే యాప్ నుంచి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందులో మనం ఈ భీమ్ అనే యాప్ ఎలా వర్క్ అవుతుందో, అలా ఎలా ఇన్‌స్టాల్ అవుతుందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే అసలు భీమ్ అనే యాప్‌ని మనం ప్లే స్టోర్ నుంచి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఆ యాప్‌ను ఓపెన్ చేయండి. మనం ప్లే స్టోర్‌లో భీమ్ అని కొట్టి నేను నిన్న ఒక వీడియో పెట్టాను. ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో అందులో ఉంటుంది. ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో అందరికీ కనిపిస్తుంది. భీమ్ అనే యాప్ కొంచెం కింద కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకోండి ఇన్‌స్టాల్ చేసి. వన్స్ మీరు ఓపెన్ చేసుకోగానే మీకు ఈ విధంగా ఇంగ్లీష్ సెలెక్ట్ అని అడుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని మనం సెలెక్ట్ చేసుకుంటాం. కింద నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ చేస్తాం. వన్స్ మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకు మళ్ళీ అలా నెక్స్ట్ కొట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ విధంగా మీరు ఇక్కడ కూడా నెక్స్ట్ అని కొట్టగానే ఓకే. వన్స్ మీకు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ వెరిఫై మొబైల్ నెంబర్ అని వస్తుంది. ఇక్కడ మీరు బట్ ఏంటంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఏ నెంబర్ అయితే ఇచ్చున్నారో ఆటోమేటిక్గా యాక్చువల్లీ మీ మొబైల్లో బ్యాంక్ అకౌంట్కి ఏది ఇచ్చున్నారో ఆ నెంబర్ని ఆటోమేటిక్గా తీసుకునేస్తుంది. బట్ కొంతమందికి 2 అకౌంట్లు ఇచ్చుంటే ఈ విధంగా అడుగుతుంటుంది. సో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. సిమ్ 1 సిమ్ 2 అని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తారు. అలా మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మొబైల్ వెరిఫైడ్ అనే ఒక మెసేజ్ మీకు వస్తుంది. మీకు అలా రాగానే మీ అకౌంట్కి ఒక పిన్ని జనరేట్ చేసుకోమంటారు. అంటే రిజిస్ట్రేషన్ పిన్. అంటే మీరు ఎప్పుడైనా అమౌంట్ని ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కానీ ఏమన్నా చేసేటప్పుడు విత్డ్రా చేసేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు మీకు ఈ పిన్ అనేది అడుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకున్నట్టు ఒక పిన్ ఇవ్వండి. అంటే మీ ఏటీఎం కార్డ్ పిన్ ఇవ్వడం బెటర్, ఎందుకంటే మీకు అది ఎప్పుడూ గుర్తుంటుంది కాబట్టి. అలా మీరు పిన్ ఇక్కడ ఎంటర్ చేయండి. అలా మీరు రిజిస్టర్ చేసుకోండి మీ పిన్ నెంబర్. మీ పిన్ నెంబర్ అలా 2 సార్లు అడుగుతుంది. ఇది మీరు 2 సార్లు చేసేగానే మీకు పిన్ అనేది ఓకే అయిపోతుంది. మీకు ట్రాన్సాక్షన్ పర్పస్ కన్ఫర్మ్ పిన్ కోడ్ కొట్టేయగానే మీకు చూడండి మీ బ్యాంక్ ఏది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ బ్యాంక్ ఏది యూజ్ చేస్తున్నారు. అంటే మీరు ఎస్బీఐ యూజ్ చేస్తే ఎస్బీఐ క్లిక్ ఇవ్వండి. యాక్సిస్ యూజ్ చేస్తే యాక్సిస్, ఆంధ్ర బ్యాంక్ యూజ్ చేస్తే ఆంధ్ర బ్యాంక్, అది జెన్ యూజ్ చేస్తున్నారు అది క్లిక్ ఇవ్వండి. మీరు వన్స్ అవన్నీ క్లిక్ చేయగానే మీకు ఎస్బీఐ అయినా ఏదన్నా వన్స్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూసారా, మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బట్ ఏంటంటే కొంతమందికి ఎంపిన్ అడుగుతుంది. ఎంపిన్ జనరేట్ ఖచ్చితంగా దీనికి ఎంపిన్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఎంపిన్ అనేది బ్యాంక్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం ఎంపిన్ జనరేట్ చేసుకోవాలి. చాలామంది జనరేట్ చేసుకొని ఉంటారు. అలా చేసుకున్న వారికి అయితే డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయిపోతుంది. చేసుకొని వాళ్ళ కోసం ఏంటంటే ఇక్కడే అడుగుతుంది ప్లీజ్ జనరేట్ ఎంపిన్ అని అడుగుతుంది. మీరు ఎంపిన్ ఎంటర్ చేయాలంటే మీ డెబిట్ కార్డు పైన ఉండే 6 నెంబర్స్ని అడుగుతుంది. అది పైన మీ డెబిట్ కార్డు మీద లాస్ట్ 6 నెంబర్స్ ఎంటర్ చేయగానే మీకు ఎంపిన్ అని జనరేట్ చేయమంటుంది కింద. అలా మీ ఎంపిన్ జనరేట్ చేసుకుని ఎంపిన్ జనరేట్ చేయగానే మీకు ఈ విధంగా టోటల్గా మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోయి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూసారుగా ఇక్కడ సెండ్, రిక్వెస్ట్, స్కాన్ అని 3 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. అంటే మీరు చేయాల్సింది ఇక్కడ ఏం లేదండి. జస్ట్ వన్స్ మీకు అకౌంట్ యాక్టివేట్ అయిపోగానే సెండ్ బటన్ ప్రెస్ చేసి మీరు ఎవరికైతే అమౌంట్ పంపించాలి అనుకుంటున్నారో అతను పేటీఎం లాగా ఎవరికైతే అమౌంట్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ కూడా బ్యాంక్లో రిజిస్టర్ అయి ఉండాలి. అలా ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా యూజ్ అవుతుందంటే ప్రతి ఒక్క చిన్న వ్యాపారులు కూడా దీన్ని యూజ్ చేసుకోగలుగుతారు. చిన్న షాపుల్లో కూడా వాళ్ళకి జస్ట్ యాప్ ఉంటే చాలు. వాళ్ళకి ఈ యాప్ ఉండగానే మనం ఏమైనా పర్చేస్ చేసినప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి అమౌంట్ పే చేసి సెండ్ కొట్టి వాళ్ళ నెంబర్ అడిగి పే చేసేయవచ్చు. చూడండి ఇక్కడ అలా సెండ్ అని కొట్టగానే వాళ్ళు మీకు సెండ్ మనీ అని చూపించారు. మొబైల్ పేమెంట్ అడ్రస్ వాళ్ళు ఇమ్మంటున్నారు. అంటే మీరు మొబైల్ ఎంటర్ చేయగానే వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే వాళ్ళకి అమౌంట్ విత్ఇన్గా వెళ్ళిపోతుంది. మీరు ఏమైనా చిన్న వస్తువులు ఒక 200 వస్తువులు కొంటే ఈ యాప్ ద్వారా 200 వాళ్ళకి పంపించేయచ్చు. అలా ఏంటంటే క్యాష్లెస్ పేమెంట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. నరేంద్ర మోడీ గారు ఈ యాప్ని నేను డౌన్లోడ్ చేశారు. సో నరేంద్ర మోడీ గారు హెడ్స్ అప్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాగే ఏంటంటే ఇంక ఇందులో మిగతా ఆప్షన్స్ ఏంటంటే రిక్వెస్ట్. అంటే మీరు రిక్వెస్ట్ ఎవరన్నా మీకు అమౌంట్ ఇవ్వాలంటే మీరు రిక్వెస్ట్ సెండ్ చేయగానే వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. సో ఈ విధంగా అమౌంట్ సెండ్ చేయండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు డైరెక్ట్గా కూడా సెండ్ చేస్తారు. ఆ విధంగా రిక్వెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ స్కాన్ అండ్ పే అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇది ఏంటంటే డైరెక్ట్ క్యూఆర్ కోడ్. అంటే మనం జస్ట్ స్కాన్ అని కొట్టగానే వాళ్ళకి క్యూఆర్ కోడ్ అనేది చాలా సెక్యూర్ అండ్ సేఫ్ అండి. మనం నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు ఉండొచ్చేమో కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు షాపులో ఏం చేస్తారంటే బయట క్యూఆర్ అని ఆ కోడ్ని మనకి అతికిచ్చేస్తుంటారు.
సో అంటే ముందరే క్యాష్ బాక్స్ ముందే అది అతికిచ్చేసి ఉంటారు. సో మీరు ఏంటంటే జస్ట్ దాన్ని స్కాన్ చేయగానే ఎగ్జాక్ట్‌గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్కాన్ అయిపోయి వాళ్ళకి వెళ్ళిపోతుందండి. ఈ యాప్ అనేది చాలా ఈజీ, మనం చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఇదే విధంగా పేటీఎం ఉంటుంది అనుకోవచ్చు. బట్ పేటీఎం మిగతా యాప్‌లు పోల్చుకుంటే ఏందంటే మనం సెండ్ చేసేది ఈజీ, బట్ విత్‌డ్రా చేసుకోవడం చాలా చాలా కష్టం అండి పేటీఎంలో. అంటే విత్‌డ్రా మన బ్యాంక్ అకౌంట్ కొట్టగానే 7 డేస్ పడుతుంది. మీరు 7 డేస్ వెయిట్ చేయాలి. ఇది చాలా వరస్ట్ అసలు చెప్పాలంటే. అటువంటి యాప్‌లన్నీ 7 డేస్ మనం వెయిట్ చేయకూడదు. సెండ్ చేసేటప్పుడు మాత్రం 1 డేలో వెళ్ళిపోతుంది. బట్ విత్‌డ్రా చేసేటప్పుడు మాత్రం 7 డేస్ అంటే మీరే ఆలోచించండి. దీనికి డిఫరెన్స్ ఎంత. బట్ ఇక్కడ ఏంటంటే ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం అమౌంట్ దిగలేదు, అసలు ఈ యాప్లో అమౌంట్ వేసుకోలేదు. జస్ట్ డైరెక్ట్గా అన్ని బ్యాంకులు నరేంద్ర మోడీ గారే లాంచ్ చేయడం వల్ల ఏంటంటే అన్ని బ్యాంకులు కనెక్ట్ అయిపోయాయి. డైరెక్ట్గా మీరు అమౌంట్ వాళ్ళకి పంపించి మీ బ్యాంక్ అకౌంట్ నుండి పంపించేయచ్చు. చెప్పాలంటే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకుండానే దీన్ని ఈజీగా పంపించవచ్చు. ఆ విధంగా దీన్ని యూజ్ చేయొచ్చు అండి. చూసారుగా, నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ యాప్ని ఆయనే స్వయంగా లాంచ్ చేశారండి. బట్ ఇందులో మనం వన్స్ రిజిస్టర్ అయిపోగానే మనకంతా అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా మీకు నెట్ లేదు, ఎక్కడైనా మనం యూజ్ చేయాలి, నెట్ లేకుండానే యూజ్ చేయాలండి. ఇందులో నెట్ లేకుండా కూడా మనం యూజ్ చేయొచ్చు. చాలా బెస్ట్ అనే ఆప్షన్ ఏంటంటే నెట్ లేకుండా కూడా మనం యూజ్ చేయొచ్చు అండి. అది ఎలాగంటే జస్ట్ మీ ఆల్రెడీ ఏం చేస్తారంటే దాంట్లో కీప్యాడ్లోకి వెళ్ళి *99# అని కొట్టగానే మీకు మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఏ మొబైల్ నెంబర్ ద్వారా మీరు చేయాలనుకున్నా జస్ట్ చాలా సింపుల్ టాస్క్ అండి. అది *99# అని టైప్ చేయగానే మీకు అడుగుతుంది. అందులోనే అకౌంట్ బ్యాలెన్స్ అన్నీ చూపిస్తాయి. మీ అకౌంట్ బ్యాలెన్స్ కావాలంటే అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. అలానే మీ మినీ ట్రాన్సాక్షన్ చూసుకోండి, మినీ ట్రాన్సాక్షన్ చూడవచ్చు. మీరు ఎవరైనా సెండ్ చేయాలన్నా సెండ్ చేయొచ్చు. జస్ట్ సింపుల్ టాస్క్ ద్వారా కూడా చేసేవచ్చు అండి. అది నేను ఆ వీడియోని నేను తర్వాత చూపిస్తాను, ఎలా చేయాలి, ఎంత ఈజీగా ఉంటుందో అది తర్వాత నేను చూపిస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు చిన్న కామెంట్ పెట్టండి, నేను ఇమీడియట్లీ మీకు రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.